హాయ్ ఫ్రెండ్స్, కుల్ఫీ ఐస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి బాదం, జీడిపప్పు, యాలక్కాయలు 2, చక్కెర 3 స్పూన్స్, చిటికెడు పసుపు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పాలు వేసి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్లోకి కొద్దిగా నీళ్ళు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా మరిగాక ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని బాగా మరుగుతున్న పాలలోకి వేసేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా చక్కెరని కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కాజు మిక్స్చర్ని ఇది కూడా పాలల్లో వేసేసేయాలి. మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ బాగా పొంగొచ్చేటట్టు, నురుగొచ్చేటట్టు బాగా చూడండి. థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది, థిక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి మన దగ్గర టీ కప్పులు ఉంటాయి కదా, పేపర్ టీ కప్పులు, దాంట్లోకి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మన ఇంట్లో ఎలాగో స్పూన్స్ ఉంటాయి, దాన్ని టీ కప్పుల్లోకి పెట్టేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవడం ఎలానో. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టి 4 degrees Celsius దగ్గర పెట్టేయాలి. 6 hours గడ్డ కట్టిపోతుంది అంతే. పేపర్ కవర్లో నుంచి ఇప్పుడు కుల్ఫీ ఐస్ని బయటికి తీసేయాలి. బాదం, కాజుతో గార్నిష్ చేసుకుంటే మన కుల్ఫీ ఐస్ రెడీ అయిపోయింది. చల్లని కూల్ కుల్ఫీ ఐస్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.